ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ఆహారం మత్తయి సువార్త 9వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. ముఖ్య గమనిక: దేవుని వాక్యం మనకు ఆహారమై ఉన్నది కావున నాతో పాటు మీరు కూడా కలిసి చదవాలి అన్నది మా చిన్న మనవి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచమును ఎత్తుకుని వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుష్యులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుణ్ణి చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఆమేన్. ఈ చిన్ని వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. వాక్యం నచ్చినట్లయితే కామెంట్ చేయండి. రేపటి దేవుని ఆహారం కోసం ఛానల్ని ఫాలో చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.